ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నూకరాజు ఒక కొత్త ప్రెడిక్షన్ బిజినెస్ స్టార్ట్ చేశాడంట. అందులో నిజాలు అబద్ధాలతో పాటు నవ్వులు లవ్వులు కూడా ఉన్నాయంట. మరి ఆ బిజినెస్ ఎలా జరుగుతుందో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with his team. జాతకం చెప్తాం నీ జాతకం చెప్తాం, నీ వెనకాల ఉన్న వాళ్ళ జాతకం చెప్తాం, అలాగే మీ జాతకాలు కూడా చెప్తాం, ఏం జరుగుతుంది చెప్తాం, ఏం జరగబోయేది చెప్తాం. మరి చెప్పే ముందు నాకంటూ ఉన్న ఒక ఆయుధాన్ని పిలుస్తాను. రామ్మ చిలకమ్మ, రామ్మ చిలకమ్మ, ప్రేమ మొలకమ్మ, రాధమ్మ. గురువు గారు నాకు పెళ్లి అంటూ ఏమి చెయ్యక మీరు? పెళ్లి చెయ్యాలంటే ముందు చిలకుండాలి కదా నాయన. గురువు గారు నీకు తోడు ఇంకో చిలకుండాలి కదా పెళ్లి చెయ్యాలంటే. కొంతమంది ప్రముఖుల జాతకాలు చెప్తాం. రామ్మ శిరమ్మ సెంటర్ కి రామ్మ, నీ జాతకం చెప్తాం, ఆ ముఖంలో ఎన్ని రోజులు ఉంటుందో చెప్తాం. సిరి గారి జాతకం చెప్పాలి చిలకమ్మ. తీయి కాటు తీయి. చిలకమ్మ జాతకం అచ్చుగుద్దినట్టు తీసింది. జలగ ఫోటో వచ్చింది. జలగంటే పట్టుకుంటే వదలదు. జబర్దస్త్ కాదు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్. చిలకమ్మ ఒకసారి మీ చెయ్యి ఇవ్వండి. అబ్బా, జాతకం ఎప్పుడు ఎడమ చేత్తు చూస్తాడు. వివాహ రేఖ చాలా ముందుకొచ్చింది. అబ్బాయి ఎలా ఉంటాడనే కదా. అబ్బాయి పౌరుషవంతుడు. నిన్నెవరైనా చూశారంటే వాడిని వెళ్ళి తిట్టేస్తాడు. గబుక్కున నిన్నెవరైనా ఒక మాట అన్నాడంటే వాడిని కొట్టేస్తాడు. సూపర్. ఏంటి పేరు? అగ్గిపెట్టి మచ్చ. కానీ రానున్న రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలు చేస్తావు. చాలా మంది హీరోలు నీ డేట్ల కోసం ఎదురు చూస్తారు. అలాగే ప్రొడ్యూసర్లు నీ డేట్ల గురించి ఎదురు చూస్తాడు. అయితే నేను మిస్ ఇండియా అయిపోతానా త్వరలో? నువ్వు మిస్ ఇండియా కాదు గానీ మిస్ చైనా గానీ మిస్ నేపాల్ గానీ అవుతావమ్మా. పిచ్చిదాన్ని ఇదేమంత ఏప్రిల్ ఫూల్ చేశాడే నిన్ను. చెప్పడానికి పిలిచో పనికి మాలినోడా. చిలకమ్మ ఇంకొక ఇద్దరు ప్రముఖులు ఉన్నారు, అక్కడికి వెళ్దామా? పదండి. అమ్మవారి జాతకం చెప్తాము, కార్డులు తీయమ్మా. ఇంద్రజా గారికి రాఘవ్ గారి ఫోటో వచ్చింది. అర్థం ఏమిటి? ఆయన జబర్దస్త్ వచ్చి 10 సంవత్సరాలు అలాగే నిలబడిపోయారు. అమ్మ కూడా అలా పాతుకుపోతుందని అర్థం. అమ్మవారికి వెనక పక్క చూసినట్టయితే దుర్గమ్మ వారి ఫోటో ఉంది. అంటే ఆగ్రహం. అప్పుడే తిడతారు, అప్పుడే కొడతారు, అప్పుడే బాధపడతారు. ఒక్కసారి చేయి చూపించండి అమ్మా. ధనరేఖ కాస్త దానరేఖగా మారిపోయింది. ఆయుష్ రేఖ ఖచ్చితంగా 80 సంవత్సరాలు అలాగే ఉంటారు మేడం. 80 సంవత్సరాల అంటే ఇప్పుడు 20 సంవత్సరాలే కదా. పిచ్చి 19. జాతకం తీయమ్మా చిలకమ్మ త్వరగా. చిలకమ్మ సార జాతకం చూడు. చిలకమ్మ ఎందుకు భయపడుతున్నా? ఆయన చిలకల్ని వదలడంట, అందుకని. కృష్ణ భగవాన్ గారికి జాతకం అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే జాతకంలో బుధుడు, శుక్రుడు, శని అందరూ మగళ్ళే తప్ప ఆడవాళ్ళు ఎవరూ లేరు కదా. నాకు తెలిసి మీకు ధనరేఖ శూన్యం సార్. బాగానే సంపాదిస్తారు కదా. సంపాదిస్తారు గానీ లేడీ గెటప్లకి ఎక్కువ పెట్టేస్తారు. మనం ఈ జాతకం చెప్పుకున్నాం గానీ ఒక్క 100 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇలా అయితే మన పొట్టగుడి ఎలా నిండుతుంది? నా దగ్గర ఐడియా ఉంది. ఐపీఎల్ మ్యాచ్లు అవుతున్నాయి, అక్కడికి వెళ్ళి మన సలహాలు ఇచ్చే వరకు ఏదో ఒకటి తగులుతుంది, ఎవడో ఒకటి డబ్బులు వేస్తాడు. అమ్మని ఇది మంచి ఐడియా. దాచిలకమ్మ చెప్తాను నేను. పోయినసారి ఐపీఎల్ మ్యాచ్ లో డబ్బులు అన్ని పోయినారా? ఈసారి మంచి జాతకం తెప్పించుకొని ఐపీఎల్ మ్యాచ్ లో మంచిగా డబ్బులు సంపాదించాలి. చిలక చూసి మొత్తం అన్ని చెప్తుంది. మొత్తం చెప్తుంది. ఏదైనా చెప్తారా సార్? మీకేం కావాలో చెప్పండి, చెప్తాను సార్. ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుందండి. ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుంది? రామ్మ చిలకమ్మారా. చెన్నై నెగ్గుతుందా లేదంటే ముంబై నెగ్గుతుందా? వాళ్ళు చెన్నై అన్నారంటే చెన్నై గెలుస్తుంది. మొత్తం బ్యాటింగ్ అన్ని చెన్నై మీద.
The squad is the slightest of the farthest in the sex. That's called four. మీరు చెప్పినట్టే చెన్నై టీం గెలిచింది సార్. కాదు చెప్పింది నేను కదా. తీసింది సెలెక్ట్ కదండి. మాకు 25 లక్షలు వచ్చాయి, మీకు ఒక 5 లక్షలు ఫ్రీగా గిఫ్ట్ ఇస్తున్నా సార్. ఒక 100 రూపాయలు రాలేదు, ముగ్గురు దగ్గర నుంచి 5 లక్షలు వచ్చినాయి నాకు. చిలక కార్డు తీసింది నేను, వాడికి 5 లక్షలు వచ్చాయి, నాకు బొక్కలు సాల్వ కప్పారు. వచ్చే చిలక లోపలికి వెళ్ళు. వాట్? లోపలికి వెళ్ళు. ఐఎమ్ నాట్ సర్వెంట్. ఓకే, దేనికి అంత పౌరుషం వచ్చింది నీకు? 5 లక్షలు వచ్చాయి, 5 రూపాయలు పెట్టావురా నాకు నువ్వు. రేపు చెప్తాను రా నీ సంగతి. రేపు చెప్తావు కాదు చిలక. ఓయ్ చిలక ఏంటి ఎంత పెట్టి చేస్తుంది? అసలు డబ్బులు వస్తున్నాయి. ఈ రోజు అసలు ఇంకో మ్యాచ్ ఉంది. ఈ రోజు 60-70 లక్షలు గెలవాలి. చిలక దగ్గరికి వెళ్దాం. మళ్ళీ వచ్చారంటే ఈ రోజు? అదే ఇవాళ కూడా మ్యాచ్ ఉందండి. అవును, గుజరాత్ పంజాబ్ ఉంది. చిలక గారు ఒకసారి కార్డు తీసేస్తారు, మేము మళ్ళీ బ్యాటింగ్ వేసుకుంటాం. ఒక్క నిమిషం. చిలక ఏందే? నేను నీ పిల్లాన్ని కాదు. ఏ చిలక అని పిలవడానికి మా జాతకం తీయాలి. నాకు డబ్బులు కావాలి. డబ్బులు ఇస్తే నువ్వేం తింటావే? నేను ఏదో ఒకటి తింటా, ఇంకో పెళ్లి చేసుకుంటా. నీకేంట్రా? నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. సార్ ఏమంటుంది సార్? కాళ్ళు నొక్కమంటుందిరా. చిలకమ్మ తీయమ్మ. బా చిలకమ్మ పంజాబ్ తీసింది అంటే మీరు ఆలోచించుకోండి, పంజాబ్ మీద వేస్తారా గుజరాత్ మీద వేస్తారా? అడు అంత గట్టిగా స్ట్రెస్ చేసి పంజాబ్ అన్నాడంటే పంజాబ్ మీద వేయాలరా. The message calling that the ball is now is something that's what sex yeah that's the guy to yo shit. అది చిలక. నువ్వు చెప్పావని చెప్పి మొత్తం డబ్బులన్నీ వేసాను రా. నిన్న 20 లక్షలు వస్తే ఇవాళ 60 లక్షలు పోయారా? చిలక నేనేం చెప్పాను మీకు? పంజాబ్ గెలుస్తా గుజరాత్ గెలుస్తుంది అన్నావు, పంజాబ్ మీద వేసాం. పిచ్చోళ్ళారని నేను గట్టిగా అరిచి దేనికి అనుకున్నావు? అపోజిట్ టీం వాళ్ళు పెట్టుకుని వాళ్ళు లాస్ అవుతారని చెప్తాను. చూడు చిలకలిగింది అదిగో. మళ్ళీ మధ్యాహ్నం ఇంకో మ్యాచ్ ఉంది, అదేం తెస్తుంది? అది అనవసరం కొట్టేదాన్ని ఇప్పుడు. నేను అలిగా నన్ను ఎత్తుకొని మరి ఎగరేశాడు. ఈ గుడిగాడే. తీసుకో. మళ్ళీ చిలక చెన్నై. నిజంగా చెన్నై గెలుస్తుంది. పక్కా గెలుస్తుంది. ఇవాళ మ్యాచ్ హైదరాబాద్ కి కలకత్తాకి. చెన్నై ఎక్కడి నుంచి వచ్చింది? మేము మోసం చేసామా? మీరే మోసం చేశారు మమ్మల్ని. ఒరే తెలియక అడుగుతాను రా, నిజంగా అది నెగ్గుతుంది అది వస్తుంది అని చెప్తే మేమే పెట్టుకుంటాం కదా డబ్బులు. ఇలా కూర్చుని జాతకాలు ఎందుకు తీసుకుంటాం? ఇప్పటికైనా మారి మీ డబ్బులు కాపాడుకుంటారా పిచ్చోళ్ళారా? ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? మీరు చేసిన స్కిట్స్ లోనే ది బెస్ట్ మెసేజ్ ఇచ్చిన స్కిట్ అంటే ఇదే. చాలా హిలేరియస్ గా విత్ అ గుడ్ మెసేజ్ ఈ స్కిట్ ని ప్రెజెంట్ చేశారు. నాకు చాలా బాగా నచ్చింది రాజు. సూపర్. కృష్ణ భగవాన్ సార్, ఈ జాతకాలంటే చాలా మందికి వీక్నెస్. నేను కూడా జాతకాలు చెప్తున్నట్టు చూపించుకుంటే బ్రహ్మానందం గారి కాళ్ళకి చూపిస్తుంటే పక్కన ఇంకో 2-3 చేతులు వచ్చేలా ఉండి నాకు కూడా చెప్పగలరా అండి మీరు? మనం ఇంకోటి చెప్పకుండా మీకు ఒకసారి అవునండి దెబ్బ తగిలింది వాళ్ళు చెప్పేస్తుంటారు కొన్ని. అసలు జాతకం తెలుసుకోకుండా ఉంటేనే థ్రిల్లింగ్ గా ఉంటది. బాగుంది, మంచి ఐడియా.